హాయ్ అండి. ఇప్పుడు మీకు మొత్తం చెప్తానన్నమాట. దేని గురించి చెప్తున్నానంటే వైనల్ ఇంక్ మ్యాట్ అండి. గ్లాస్ విత్ మ్యాట్ అనమాట లిప్స్టిక్ వచ్చేసి. దీంట్లో ఏంటి బెనిఫిట్, గ్లాస్ విత్ మ్యాట్ ఏంటి అని మీకు డిఫరెన్స్ రావచ్చు. మ్యాట్ అంటే జస్ట్ మ్యాటే ఉంటుంది అనమాట, ఏం షైనింగ్ ఇట్లా ఉండదు మీకు. ఇది వచ్చేసి గ్లాస్ విత్ మ్యాట్ ఏంటి అని అంటే 16 అవర్స్ ఉంటుంది. 16 అవర్స్ కంటే ఎక్కువసేపు కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. బట్ టోటలీ స్మచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇంకా గ్లాసీనెస్ అనేది ఉంటుంది అనమాట మీకు. ఇదిగో ఈ షేడ్ అయితే చాలా బాగుంటుందండి. రెడ్ కలర్ షేడ్, ఇది చాలా రెడ్. లైక్ బ్రైడల్ మేకప్స్కి దానికి దీనికి ఎక్కువ యూజ్ చేస్తారనమాట ఈ షేడ్ అనేది. చాలా చాలా బాగుంటుంది. గ్లాస్ లుక్ కూడా బాగా వస్తుంది అనమాట. అయితే టోటల్లీ రెడ్, మొత్తం రెడ్ అనమాట. ఫినిషింగ్ కూడా మీకు అంటే మీరు లైట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. గ్లాస్లో మీకు డిఫరెన్స్ ఏంటి అంటే కొంచెం మీరు లైట్గా అప్లై చేసుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది అనమాట. నార్మల్గా కొన్ని లిప్స్టిక్స్ ఏంటంటే లైట్ అండ్ డార్క్ అప్లై చేసుకోవడం రాదు. బట్ ఇది మీకు వన్ స్ట్రోక్లోనే మీకు డార్క్నెస్ రెడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ అంత రెడ్ వద్దు, జస్ట్ నార్మల్గా ఉండాలి, ఇవాళ కామన్ అయిపోయిందని ఆల్మోస్ట్ అందరూ బ్రైట్ కలర్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఏ కాంప్లెక్షన్, ఏ స్కిన్ టైప్ ఉన్నా కూడా మీకు మ్యాక్సిమం డార్క్ కలర్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక టైంలో నా కాంప్లెక్షన్ డార్క్ ఉంది, డార్క్ లిప్స్టిక్ పెట్టి ఇంకా డార్క్ అనిపిస్తుంది అన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుండే. బట్ ఇప్పుడు అట్లా లేదని మ్యాక్సిమం డార్క్ కాంప్లెక్షన్ వాళ్ళు కూడా డార్క్ లిప్స్టిక్స్ని ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అంటే ఆలోచించండి, లిప్స్టిక్స్ అనేవి ఎంత ట్రెండీ అయినాయో అట్లా డిఫరెన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ లిప్స్టిక్ అనేది బాగుంటుంది. దీంట్లో టోటల్ మీకు 18 షేడ్స్ ఉంటాయండి. 18 షేడ్స్లలో చాలా మీకు డార్క్ షేడ్స్ అంటే మ్యాక్సిమం 2 ఉన్నాయి దీంట్లో. అంటే కొంచెం బ్రైడల్స్కి. హాయ్ అండి. ఇప్పుడు మీకు మొత్తం చెప్తానమాట. దేని గురించి చెప్తున్నానంటే వైనల్ ఇంక్ మ్యాట్ అండి. గ్లాస్ విత్ మ్యాట్ అనమాట లిప్స్టిక్ వచ్చేసి. దీంట్లో ఏంటి బెనిఫిట్, గ్లాస్ విత్ మ్యాట్ ఏంటి అని మీకు డిఫరెన్స్ రావచ్చు. మ్యాట్ అంటే జస్ట్ మ్యాటే ఉంటుంది అనమాట, ఏం షైనింగ్ ఇట్లా ఉండదు మీకు. ఇది వచ్చేసి గ్లాస్ విత్ మ్యాట్ ఏంటి అని అంటే 16 అవర్స్ ఉంటుంది. 16 అవర్స్ కంటే ఎక్కువసేపు కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. బట్ టోటలీ స్మచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇంకా గ్లాసీనెస్ అనేది ఉంటుంది అనమాట మీకు. ఇదిగో ఈ షేడ్ అయితే చాలా బాగుంటుందండి. రెడ్ కలర్ షేడ్, ఇది చాలా రెడ్. లైక్ బ్రైడల్ మేకప్స్కి దానికి దీనికి ఎక్కువ యూజ్ చేస్తారనమాట ఈ షేడ్ అనేది. చాలా చాలా బాగుంటుంది. గ్లాస్ లుక్ కూడా బాగా వస్తుంది అనమాట. అయితే టోటల్లీ రెడ్, మొత్తం రెడ్ అనమాట. ఫినిషింగ్ కూడా మీకు అంటే మీరు లైట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. గ్లాస్లో మీకు డిఫరెన్స్ ఏంటి అంటే కొంచెం మీరు లైట్గా అప్లై చేసుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది అనమాట. నార్మల్గా కొన్ని లిప్స్టిక్స్ ఏంటంటే లైట్ అండ్ డార్క్ అప్లై చేసుకోవడం రాదు. బట్ ఇది మీకు వన్ స్ట్రోక్లోనే మీకు డార్క్నెస్ రెడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ అంత రెడ్ వద్దు, జస్ట్ నార్మల్గా ఉండాలి, ఇవాళ కామన్ అయిపోయిందని ఆల్మోస్ట్ అందరూ బ్రైట్ కలర్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఏ కాంప్లెక్షన్, ఏ స్కిన్ టైప్ ఉన్నా కూడా మీకు మ్యాక్సిమం డార్క్ కలర్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక టైంలో నా కాంప్లెక్షన్ డార్క్ ఉంది, డార్క్ లిప్స్టిక్ పెట్టి ఇంకా డార్క్ అనిపిస్తుంది అన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుండే. బట్ ఇప్పుడు అట్లా లేదని మ్యాక్సిమం డార్క్ కాంప్లెక్షన్ వాళ్ళు కూడా డార్క్ లిప్స్టిక్స్ని ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అంటే ఆలోచించండి, లిప్స్టిక్స్ అనేవి ఎంత ట్రెండీ అయినాయో అట్లా డిఫరెన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ లిప్స్టిక్ అనేది బాగుంటుంది. దీంట్లో టోటల్ మీకు 18 షేడ్స్ ఉంటాయండి. 18 షేడ్స్లలో చాలా మీకు డార్క్ షేడ్స్ అంటే మ్యాక్సిమం 2 ఉన్నాయి దీంట్లో. అంటే కొంచెం బ్రైడల్స్కి. ఇందులో 18 షేడ్స్ ఉండడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే 18 షేడ్స్లో ఎన్నో మీకు బ్రైడల్కి యూజ్ చేసే షేడ్స్ మాత్రం 2 ఉంటాయండి. ఎందుకంటే దీంట్లో చాలా లాంచ్ అయినప్పుడు అయితే చూడాలి, అసలు ఎక్స్ట్రాడనరీగా తీసుకున్నారు షేడ్స్ అయితే. ఎన్ని షేడ్స్ అంటే చాలా చాలా షేడ్స్ ఉంటాయి అన్నమాట. చాలా అంటే 18 షేడ్సే ఉంటాయి, 18 షేడ్స్ కట్టింగ్ లేదు. బట్ ఇంకా మీకు లాంచెస్, ఇంకా మంచి మంచి షేడ్స్ లాంచెస్ ఇవేవి చాలా ఉన్నాయి. ఇదైతే మీకు 50 షేడ్ రెడ్ కలర్ అనమాట, వైన్ షేడ్. చాలా చాలా బాగుంటుంది. మీరు యూజ్ చేసేదాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ హెవీ లుక్ అనిపించదు. లైట్ కావాలంటే లైట్ అప్లై చేసుకోవచ్చు, డార్క్ కావాలంటే డార్క్ అప్లై చేసుకోవచ్చు. అంటే డిపెండ్ విత్ మీ సెల్ఫ్ అనమాట, ఇష్టం. దీంట్లో చాలా చాలా కలర్స్ ఉంటాయండి. ఒక్క కలర్ అనేవి పర్టికులర్ ఉండదు, చాలా చాలా కలర్లు ఉంటాయి. మీరు ఎట్లాంటి కలర్ యూజ్ చేయాలనుకుంటున్నారు అని కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ మస్ట్ అండ్ షుడ్
ఎందుకంటే మన కొన్ని కొన్ని కాంప్లెక్షన్స్కి కొన్ని షేడ్స్ మాత్రమే సెట్ అవుతాయి. బట్ ఇవి ఏంటంటే మీకు 18 షేడ్స్ ఉండడం వల్ల ఇంకా ఇంకా ముందుకు ఇంకా మంచి షేడ్స్ కూడా మీకు లాంచ్ అయ్యేవి ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీకు కొంచెం డార్క్ కలర్స్ అట్లా యూజ్ చేయాలంటే ఇట్లా రెడ్ కలర్, పింక్ కలర్, పీచ్ కలర్, పర్పుల్ కలర్ చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఇది వచ్చేసి మీకు ఆఫర్ ప్యాక్ అనమాట. కనిపిస్తుందా? వైనల్ తోటి మీకు గార్నియర్ మిస్లర్ వాటర్ ఫ్రీ వస్తుంది. ఎందుకంటే ఇది చాలా వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ఇది నార్మల్గా మీరు క్లీన్ చేస్తే పోదన్నమాట. ఎందుకంటే మన లిప్స్ కొంతమంది క్రష్ ఉన్నాయనుకోండి, ఆ క్రష్ లోపల ఉండిపోతుంది, మీకు నీకి క్లీన్ కాదు, అంత స్టేబుల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీకు అంత స్టేబుల్ కూడా గ్లాసీ లుక్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఆఫర్ ప్యాక్ రావడం వల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ గార్నియర్ ఎట్లా యూజ్ చేయాలి, నార్మల్గా కూడా డస్ట్ అంతా గార్నియర్ నార్మల్గా మనకి ఇప్పుడు సపోజ్ ఇది ఒక్కటే తీసుకున్నాను అనుకోండి 849, ఇది మీరు సింగిల్గా పర్చేస్ చేసిన 849, ఇట్లా కాంబో ఆఫర్ తీసుకున్నా కూడా 849. ఇట్లా కాంబో ఆఫర్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటుంటుంది అంటే గార్నియర్ గురించి కూడా తెలుస్తుంది. ప్లస్ మీకు లిప్స్టిక్ స్టే ఎంతసేపు ఉంటుంది, మీరు నార్మల్గా వేరే దాంతో క్లీన్ చేస్తే పోదు అని కూడా తెలుస్తుంది అన్నమాట. లైక్ 2 వేరియంట్స్ ఓన్లీ మీకు ఈ లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడే తెలిసిపోతుంది అనమాట. అంత లాంగ్ స్టే ఉంటుందండి. ఏదైనా మీరు ఆయిల్ ఫుడ్ చేసినా సడన్లీ లిప్స్ ఇట్లా క్లీన్ చేసినా కూడా టోటల్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మిస్లరీ ఏంటంటే మీకు అన్నిట్లకి రాదండి. కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రమే లాంగ్ స్టే ఉన్న వాటికి మాత్రమే మీకు మ్యాక్సిమం మేకప్ రిమూవర్ మిస్లరీ ఫ్రీ ఇస్తారనమాట. ఇవాళ మిస్లరీ కూడా మీకు చాలా ఫాస్ట్ మూవింగ్లో చాలా బాగుంది. ఎందుకనంటే మిస్లరీ ఓన్లీ క్లీనింగ్ అనే కాదు, మీరు ఫేస్ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు ఫేస్ మీద మీరు బయటకు వెళ్ళేసి వచ్చారు, మొత్తం స్కిన్ అంతా ఆయిల్ అయిపోయింది, డస్టీ అయిపోయింది. అట్లా డస్టీ అయినప్పుడు మీరు కొంచెం కాటన్లో కొంచెం మిస్లరీ మంచిగా షేక్ చేసుకుని తీసి మంచిగా క్లీన్ చేసుకున్నారనుకోండి, एकदम పర్ఫెక్ట్. మీకు ఎంత డస్ట్ మీ ఫేస్ మీద ఉందో అది క్లీన్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే నార్మల్ మేకప్ రిమూవర్స్ తోటి మీరు క్లీన్ చేసేది వేరు. ఒకసారి మీరు బయటకు వెళ్ళేసి వచ్చి ఎక్కడన్నా నార్మల్గా బయటకు వెళ్ళేసి వచ్చి ఇంత కాటన్ తీసుకొని మిస్లరీ మంచిగా షేక్ చేసి దాంతో 1 స్ట్రోక్ ఫోర్హెడ్ పైన ఇక్కడ చిక్స్ పైన అట్లా క్లీన్ చేసి చూడండి, ఎంత డస్ట్ వస్తుందో క్లియర్గా తెలిసిపోతుంది. అదే మనం ఫేస్ క్లీన్ చేసినప్పుడు తెలియదు మన ఫేస్ మీద ఇంత డస్ట్ ఉందని మనకు కనిపించదు. జస్ట్ మీరు 1 టైం అట్లా క్లీన్ చేసినప్పుడు మీ ఫేస్ మీద ఎంత డస్ట్ ఉంది, ఆ డస్ట్ ఎట్లా రెడ్యూస్ అయింది. మనం జస్ట్ ఓన్లీ మేకప్ రిమూవ్ చేయడానికే కాదు, మన ఫేస్ మీద ఉన్న డస్ట్ రిమూవ్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. పొల్యూషన్ చాలా ఉంటుంది కదండి బయట, పొల్యూషన్ ఉన్నప్పుడు మీరు ఏది పట్టాలి మీ ఫేస్కి యూజ్ చేయలేదు. సెల్ఫ్ కూడా క్యారీ చేసుకోవచ్చు బ్యాగ్లో. 1 స్ట్రోక్ ఫస్ట్ క్లీన్ చేసుకుని తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఫేస్.